అనేక అవాంతరాలు ఎదురయ్యాయన్నారు. నిజమేనండి. ఆరంభంలో చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనా ఏదైనా ఆరంభంలో పీక్ వెళ్ళిపోయి తర్వాత డౌన్ఫాల్ అవడం కంటే ఆరంభంలోని అవాంతరాల నుంచి అక్కడి నుంచి ఆయన ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఆయన వెహికల్స్ రానికపోయినా మైక్ తీసుకున్న ఎక్కడికక్కడ రాళ్ళు వేసిన అన్నిటిని ఎదుర్కొన్నాడు. స్టూల్స్ మీద నించున్నాడు. ప్రజలతో మైక్ లాక్కున్న రోజు కూడా గొంతుతోనే మాట్లాడాడు. ఎక్కడా తాను ఆవేశానికి లోనయ్యి కార్యకర్తలని ఇబ్బంది పెట్టదలుచుకోవాలి, ఎవరు ఆవేశపడొద్దు అని అన్నాడు. ఎక్కడ కార్యకర్తలు ఎక్కడైతే నిస్తేజం లోనయ్యిందో ఆ కార్యకర్తలందరిలో నిస్తేజం తీసేసి ఉత్సాహపరిచాడు. ఇంకొకటి చాలామంది, నేను ఇది గ్రౌండ్ లెవెల్లో చూశానండి, ఆయన్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ అరే లోకేష్ బాగా మాట్లాడుతున్నాడే, లోకేష్ బాగున్నాడే. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను అండి. ఆయన నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం 2000 కిలోమీటర్లు, కావలి నియోజకవర్గం కొత్తపల్లి అనే గ్రామంలో 2000 కిలోమీటర్లు ఆయన పైలాన్ని ఆవిష్కరించేటప్పుడు ఒక 60 ఏళ్ళ వృద్ధురాలు లోకేష్ టీవీలో సరిగ్గా చూపించలేదబ్బా, బయట చాలా బాగున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు అని అన్నారు. ఇదే ఉదాహరణ మీకు. ఆయన సామాన్య ప్రజలతో ఆయన మాట్లాడి మమేకమైన తర్వాత తెలిసింది ఆయన ఇంత బాగా మాట్లాడతాడు. ఆయన ఎప్పుడైతే ఈ పాదయాత్ర ప్రారంభించాడో ఎక్కడో ఒక చిన్నపాటి నిరుత్సాహం ఆవహించున్న పార్టీలో, నిస్తేజం ఆవహించిన పార్టీలో ప్రతి ఒక్కరూ పాదయాత్రలో మమేకమయ్యి ఇంకా మనకి ఇబ్బంది లేదు, మన నాయకుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాబు గారు తర్వాత మనకి పార్టీకి ఒక దిశానిర్దేశం చేసే నాయకుడు దొరికాడు. 1989 నుంచి 94 మధ్యలో చంద్రబాబు గారు ఎటువంటి పాత్ర పోషించారో అదే పాత్ర లోకేష్ గారు భవిష్యత్తులో పోషించడాని ఎటువంటి అతిశయక్తి లేదండి. కారణం ఆయన గ్రౌండ్ లెవెల్లో తిరిగిన తర్వాత ప్రతి దగ్గర అసలు ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంది అనేది ఈయన మీద ఎక్కడైనా ప్రజల్లో అక్కడక్కడ ఉన్న అపోహలు తొలగిపోవడం, అసలు ప్రజల్లో ఏమేమి కోరుకుంటున్నారని ఈయన తెలుసుకోవడం జరిగిందండి.